Hello everyone, welcome to our channel. This is Mamta Niklesh. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఏంటి అంటే ఈరోజు ఒక ప్లాంటెడ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఈ చెట్టు చూసి చాలామంది గెస్ చేయలేరు, ఎందుకంటే చాలా తక్కువ మంది చెట్లు పెడుతూ ఉంటారు. అండ్ ఈ ఫ్రూట్స్ కూడా ఈ మధ్యలో కొద్దిగా ఏమంటారు ట్రెండింగ్లో ఉన్నాయి అన్నమాట. చాలామంది ఈ మధ్యలో తింటున్నారు ఈ ఫ్రూట్స్ అనేవి. సో ఇంతకీ ఈ చెట్టు ఏంటి అని అంటే మల్బరీ చెట్టు అండి. సో మల్బరీ చెట్టు అని చెప్పడం కన్నా బొంత పండ్ల చెట్టు అని అంటే చాలామందికి తెలుస్తుంది. సో ఈ బొంత పండ్ల చెట్లు మల్బరీ చెట్టు ఏదైతే ఉందో ఇది మంచిగా పూత కానీ కాత కానీ అంటే మనకి మంచిగా కాయలు కాయాలి అంటే పండ్లు రావాలి అంటే అండ్ గ్రోత్ అనేది చెట్టు బాగా ఉండాలి కుండీలో పెట్టినా అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో ఈరోజు చెప్తాను. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం చలో. సో మీరు ఈ ఏదైతే మల్బరీ ప్లాంట్ పెట్టారో పెట్టినప్పటి నుంచి మీకు ఈ పువ్వు ఏమంటారు కాయలు అనేవి రావట్లేదు, దీనికి పూత అనేది ఉండదండి. సో నార్మల్గా నేను అన్ని చెట్లకు పూలు అని చెప్పడం వల్ల సో అలా చెప్పాల్సి వస్తుంది. మనకి ఇది డైరెక్ట్ కాయలే వస్తాయి. అయితే చెట్టుకి ఏంటి అంటే మంచి బయోమిక్స్ అండి. సో మైక్రో న్యూట్రియంట్స్ ఉండే బయోమిక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ బయోమిక్స్ వల్ల చెట్టుకి ఒక మంచి ప్రోటీన్ ఇచ్చినట్లు అవుతుంది. చెట్టు గ్రో అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. చెట్టుకి చాలా మంచి బలం అనేది వస్తుంది అన్నమాట. సో ఈ బయోమిక్స్ మనకి నర్సరీ షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. దీంతో పాటు కంపోస్ట్ అన్నమాట. కంపోస్ట్ అనేది చాలా ఈ మెయిన్ రోల్ పాటిస్తుంది అన్నమాట ఈ మల్బరీ చెట్టు కానీ ఏ చెట్లైనా కానీ. అయితే ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను ఇంట్లోనే తయారు చేసి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఏ చెట్టుకైతే కంపోస్ట్ అవసరమో ఏదైనా కొత్త చెట్టు పెట్టే ముందు కంపోస్ట్ ఇవ్వాలో వాటికి ఇస్తూ ఉంటాను. మీరు ఇంట్లో తయారు చేసుకోలేము, అంత టైం లేదు అనుకుంటే మాత్రం మీకు నర్సరీలో మీకు 100 రూపీస్కి 5 kg అలాగా వస్తుందండి. సో మీరు నర్సరీ నుంచి కూడా కంపోస్ట్ తెచ్చుకోవచ్చు. ఆ కంపోస్ట్తోని మీరు నర్సరీ నుంచి తెచ్చిన కంపోస్ట్లో కొద్దిగా మళ్ళీ మట్టి కొద్దిగా కిచెన్ వేస్ట్ అవన్నీ మిక్స్ చేసి కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా కంపోస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు. సో ఒకసారి ట్రై చేయండి. అయితే మనము మంచి బయోమిక్స్ మైక్రో న్యూట్రియంట్స్ ఉండే బయోమిక్స్ ఇవ్వటం వల్ల చెట్టుకు మంచి ప్రోటీన్స్ అనేవి వెళ్తాయి. అలాగే కంపోస్ట్ ఇవ్వడం వల్ల చెట్టు అనేది గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చెట్టు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న ఇగుర్లు వచ్చి దాని నుంచి కాయలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే ఇంకోటి ఈ చెట్టుకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పైడర్స్ ఉంటాయి కదా, స్పైడర్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఈ స్పైడర్స్ని ఎలా తీసివేయాలి అని అంటే నేను ఈ స్ప్రే ఆల్రెడీ ఇంత ముందుకు మీకు చూపించాను. సో ఇక్కడ చూడండి స్పైడర్ వెబ్ అనేది కనిపిస్తుంది కదా, స్పైడర్ది జాలీలాగా కడుతుంది కదా, ఆ జాలీ అనేది కనిపిస్తుంది కదా. సో దీనివల్ల చెట్టు గ్రోత్ అనేది ఉండదండి. దీనికి మనం మంచి పెస్టిసైడ్ అనేది వాడుకోవాలి. అయితే పెస్టిసైడ్ ఏం యూస్ చేయాలి అని చాలామంది అడుగుతుంటారు. సో పెస్టిసైడ్ నేను చాలా వీడియోస్లో చూపించానండి. ఏం లేదండి, గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా హ్యాండ్ వాష్ అలాగే కొద్దిగా నీమ్ ఆయిల్ ఇవి రెండు మిక్స్ చేసి గోరువెచ్చని నీళ్ళలో హ్యాండ్ వాష్ కానీ సోప్ ఆయిల్ కానీ ఏదైనా వేసి కొద్దిగా నీమ్ ఆయిల్ కలిపి సో దీన్ని స్ప్రే చేయాలి గోరువెచ్చని వాటర్ని. దీనివల్ల దీనికి ఉన్న పెస్ట్ కానీ అన్నీ కూడా ఈ స్పైడర్స్ కానీ స్పైడర్ వెబ్ కానీ ఏదైతే జాలి కడుతుందో అదంతా కూడా పోతుంది, చెట్టు గ్రో అవుతుంది. లేదు అంటే ఈ ఏవైతే సాలీడులు ఉంటాయో ఇవి ఉండడం వల్ల చెట్టును పెరగనివ్వదు, ఆకులను పెరగనివ్వదు. ఇవి స్ప్రే చేస్తూ ఉండాలి. సో నేను ఈ చెట్టు పెరగట్లేదు అని అనిపించినప్పటి నుంచి దీనికి బయోమిక్స్ కంపోస్ట్ అలాగే ఈ పెస్టిసైడ్ ఏదైతే ఉంటుందో హోమ్ మేడ్ పెస్టిసైడ్ సో ఇది అనేది ఇస్తూ ఉన్నాను. దీంతో మనకి పిందెలు అనేవి వచ్చాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గ్రీనిష్ కలర్లో వచ్చి దాని చుట్టూ వైట్ ఫ్లవర్ లాగా వచ్చింది. కాకపోతే దీనికి ఫ్లవరింగ్ ఏముండదు, అది మొత్తం కాయలే, ఫస్ట్ పిందెల్లాగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇలాగా ఇస్తూ ఉండాలి. సో బయోమిక్స్ 20 డేస్ 15 డేస్కి ఒకసారి ఇవ్వాలి. కంపోస్ట్ కూడా అంతే అండి, 15 డేస్కి ఒకసారి ఇచ్చుకున్నా సరిపోతుంది. సో నాకైతే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు మల్బరీ ప్లాంట్ అనేది పెంచలేదు, కాకపోతే నేను రెగ్యులర్గా అన్ని చెట్లకు ఏవి యూజ్ చేశానో అవే యూజ్ చేశాను. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఒక్క కాయ కూడా కాయలేదు. ఒక 2-3 మంత్స్ అయింది చెట్టు తెచ్చి. ఎప్పుడైతే ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేశానో ఇగుర్లు చిగుర్లు అనేవి రావడం మొదలయ్యాయి.
దాంతో పాటు చెట్టుకి ఏమంటారు కాయలు పిందెలు అనేవి కూడా స్టార్ట్ అయిపోయాయి. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్గా దీనికోసం ఏం చేయనవసరం లేదు. మనం అన్ని చెట్లకి ఏది చేస్తామో అదే చేయాలి. చూడండి ఇలాగ మెల్లగా మనకి పండ్లు అనేవి పండడం స్టార్ట్ అవుతున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను 2-3 చెట్లు తీసుకొచ్చి పెట్టుకున్నాను అన్నమాట. సో మల్బరీ ఫ్రూట్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కాకపోతే మట్టిలో పెట్టేంత స్పేస్ లేదు కాబట్టి నేను కుండీల్లో వీటిలలో పెట్టుకున్నానండి. మీకు కుదిరితే మట్టిలో పెట్టండి, చాలా పెద్ద చెట్టు అవుతుంది. ఇది మనకి ఏమంటారు వేప చెట్టు అంత పెద్దగా అవుతుంది. మొత్తం పండ్లు కాయలు విపరీతంగా కాస్తుందన్నమాట. కాకపోతే మనం ఉండే ఈ సిటీలో వీటి వల్ల మనం మట్టిలో పెట్టుకునే స్పేస్ ఉండదు కాబట్టి అట్లీస్ట్ కుండీలోనన్నా పెట్టుకొని పెంచుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. సో ఇలాగ నేను పండ్లు కాయలు అనేది నేను చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్లనే వచ్చాయన్నమాట. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను దీనికి ఏమేం వేయాలో ఏమేం చేయాలో ఈ చెట్టు గురించి అని చాలా కొద్దిగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఈ చెట్టు అనేది చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరు పెంచడం చూడలేదు. దీనికి ఏమేమి యూజ్ చేస్తారో కూడా నాకు తెలియదు. సో కాకపోతే నేను నార్మల్గా ఇంట్లో ఉన్న రోజ్ ప్లాంట్స్కి వాటన్నిటికీ ఏది యూజ్ చేస్తానో అదే యూజ్ చేయడం వల్ల చెట్టు అనేది చాలా బాగా పెరిగింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రూట్స్ కానీ ఇవన్నీ చూస్తే. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా చెట్టు మొత్తం కూడా కాయలతో నిండిపోతుంది అన్నమాట. నేను ఆ పిక్స్ కూడా పెట్టి మీకు చూపిస్తాను. సో ఈ మల్బరీ చెట్టు గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. మల్బరీ చెట్టు అనే కాదు మిగతా ఏ చెట్లు రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియో వరకు టాటా బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.